ఆ చెట్లకి దేవుడు కృప చూపి దయా కిరీటం ఇచ్చారు. దీర్ఘాయుష్మంతులుగా చేసి దేవుడు ఆశ్రయించి వారి కుటుంబాన్ని దేవుడు వర్ధల చేయనట్లు మనమందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. దైవజనులకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, ఆత్మ లేని వారు నా వారు కారని దేవుడి లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే ఇంతవరకు ఆత్మను పొందలేదు అని ఒక బాధ దిగులు నాకు బాగా ఉండేది. అయితే ఒక 2 వారాల క్రితం దేవుడి సన్నిధిలో బాగా ఏడ్చి ప్రార్థన చేశాను అన్నమాట, బాగా వైరాగ్యంతో ఆత్మ గురించి. అయితే దేవుడు అనుకోని రీతిగా తన ఆత్మతో అభిషేకించి ఉన్నాడు, అన్య భాషలతో నింపి ఉన్నాడు. అందును బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను అన్నమాట. బంగారం ఐశ్వర్యం కంటే ఈ ఆత్మానందం ఎంతో గొప్పది. అట్టి కృప దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అయితే ఇంకా నేను దేవుడిలో లోతుల్లో ఎదగాలి, పరిశుద్ధాత్మలో ఆత్మతో దేవుడితో సత్యంతో ఆరాధించాలి. ఇంకా మర్మాలు దేవుడి గురించి నాకు తెలియపరచబడాలి. ఇదంతా సంఘ ప్రార్థన, దైవజనుల ప్రార్థన. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును కాక. ఆమేన్. మంచిది. దేవుడు సోదరుని తన ఆత్మచేత అభిషేకించి దేవుడు అన్య భాషలతో నింపిన విధానం బట్టి మనమందరం గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచుదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామకు స్తోత్రాలు. సమయం ఇచ్చిన దైవ సేవకులకు చేరికుడు వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, నా పెద్ద కుమారుడు బీటెక్ చదివే విషయంలో మంచి కాలేజీలో చేర్చాలని నేను ఎంతగానో ఆశపడ్డాను. దేవుడు నా ఆశను తీర్చి మంచి కాలేజీలో చేర్చడానికి కృపనిచ్చాడు. దేవుడు చేసిన మేలును బట్టి దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా నేను 2 వారాల క్రితం నేను నా ఫ్రెండ్ ఇక్కడే ఉండేళ్ళిన శ్రావణి అనే అమ్మాయి ఇద్దరం కూడా మా ఊరు వెళ్తా ఉన్నప్పుడు మా ముందుగా 5-6 కోతులు వెళ్తున్నాయి. 5-6 కోతులను చూసి నేను ఎంతగానో భయపడ్డా. అవి ఏం చెయ్యలే, కూర్చో అని చెప్పి ఒక బల్ల మీద నేను శ్రావణి కూర్చున్నప్పుడు మా ముందుగా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి నా ఫ్రెండ్ శ్రావణి పవిడి చెంగు పట్టుకొని కోతి అంతే కూర్చుంది. వరామణి ఇట్లా కూర్చుంది నా పక్కన కోతి అని చెప్పి మెల్లిగా భయపడతా చెబుతుంది. శ్రావణి, నా చేతిలో ఉన్న కవర్లు ఇక్కడ పెడతాను, పెట్టినప్పుడు అవి ఇటు మీద ఎగబడతాయి, నువ్వు మెల్లిగా లెగు అని చెప్పి నేను లేచి రోడ్డు మీదకి ఎక్కినప్పుడు ఆ కవర్ల మీదకి ఆ కోతులు వెళ్ళినాయి. అలా వెళ్ళటంతో శ్రావణి పైకి లేచి నా పక్కగా వచ్చినప్పుడు అవి ఎంతగానో అసలు తోలుతంటే మా మీద ఎగబడే లెక్కలో ఉంది. నేను పక్కనే ఉన్న అబ్బాయిని, అయ్యా కొంచెం ఇట్లా ఎగబడుతుంది, కొంచెం తోలయ్యా అంటే, అవి మామూలు కాదు అంటే నేను తోలనానని నవ్వాడు. నవ్విన తర్వాత నేను నా మనసులో దేవునికి స్తుతులు చెప్తూనే ఉన్నాను. ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో, ఎలాంటి హాని లేకుండా మమ్మల్ని కాపాడయ్యని చెప్పి అనుకుంటా ఉన్నా, స్తుతులు చెప్పుకుంటా ఉన్నా. తెలియని రీతిగా ఒక వాహనం వచ్చినప్పుడు అయ్యా కొంచెం వీటిని తోలండి అని చెప్పి ఆ రోడ్డు మీద నిలబడి అడిగినప్పుడు ఆయన ఎంతగానో దయగలిగి ఆ వాహనాన్ని కోతుల మీదకి పంపించినప్పుడు ఆ 5-6 కోతులు ఒక చెట్టు పైకి ఎక్కినాయి. ఆ కవర్లు తీసుకొని క్షేమంగా మేము కొంత దూరం వెళ్ళి అక్కడ ఆటో ఎక్కి మా ఊరు వెళ్ళటానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుడు చేసిన మేలు దేవుడు ఎంతగానో వెనుతట్టుతూ ఎంతగానో కాపాడుతున్నాడు. ప్రతి క్షణం కూడా నా కుటుంబం పట్ల, నా భర్తను గురించి, నా బిడ్డలను గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని నా కుటుంబం కొరకు మీ అందరూ కూడా ప్రార్థన చేయమని ఎంతగానో అడుగుతున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యాన్ని. దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుడు మరి కుమారుని ప్రేమించి మరి మంచి కాలేజీలో సీట్ అనుగ్రహించినందుకు, అలాగే ఎంతో ప్రమాదం నుండి వరామణి అలాగే శ్రావణి దేవుడు కాపాడినందుకు, క్షేమంగా దేవుడు తిరిగి తన సన్నిధికి నడిపించి సాక్షిగా నిలబెట్టుకున్నందుకు మరొకసారి దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. దైవజనులకి కూడి చేరి ప్రతి ఒక్కరికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా నా సాక్ష్యం ఏంటంటే, మేము శుక్రవారం ఉదయం హైదరాబాద్ బయలుదేరి పిల్లలు వెళ్తున్నారు.
వాళ్ళు ఎంత బయలుదేరి దాన్ని ప్రార్థన చేయమన్నారు. ఎందుకో కొంచెం మనసు అంతా ఎట్లాగైపోయి నేను వస్తున్నాను ఆగండి అమ్మ అని చెప్పేసి 5 నిమిషాల్లో బయలుదేరి నేను కూడా వెళ్ళాను. వెళ్ళాక మా ప్రయాణం అంతా క్షేమంగానే ఉంది. కానీ దగ్గరికి వెళ్ళిపోయాము. కొంచెం మలుపు తిరిగి ఇంటికి వెళ్ళే పరిస్థితి, ఒక 10 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోయే టైము. అయితే మా బండి స్లోగా వెళ్తుంటే అక్కడ నుండి ఒక అబ్బాయి వచ్చి ఇట్లా టర్న్ తిప్పుకుంటా స్లో చేసేటప్పుడు మా వెళ్ళి కొంచెం గుద్దుకుంది. కానీ మా వెనక బండి వచ్చి అది చాలా భయంకరంగా పెద్దగా గుద్దేసేటప్పటికి పెద్ద సౌండ్ వచ్చి అన్ని బండ్లు ఆగిపోయినాయి. కానీ బస్సులో మేము మా కారులో 9 మంది ఉన్నాం. 4 పిల్లలు ఉన్నారు, మేము 5 పెద్దవాళ్ళు ఉన్నాం. కానీ మాకు ఎలాంటి హాని జరగకుండా దేవుడు తన హస్తాల కింద మమ్మల్ని భద్రపరుచుకుని, కారు అయితే డ్యామేజ్ అయింది కానీ మాకెవరికి ఎలాంటి హాని జరగలేదు. అయితే అప్పుడే చిట్లు వాళ్ళందరూ ఫోన్ చేశారు, ఏంటమ్మా ఇంకా మీరు రావటం లేదు, ఇంత టైం అయింది, 10 నిమిషాలు అన్నారని. అయితే అమ్మా ఇక్కడ బాగా ట్రాఫిక్గా ఉంది, దగ్గరకు వచ్చినాక ఒక అరగంట పడుతుందని చెప్పాం కానీ మేమేం చెప్పలేదు వాళ్ళకి ఇట్లా జరిగిందని. తర్వాత 30 గంట తర్వాత ఆ బండిని మళ్ళీ క్లియర్ చేసుకుని బయలుదేరి ఇంటికి వెళ్ళాము. దేవుడు క్షేమమైన ప్రయాణం ఇచ్చాడు, ఎవరికి ఏ హాని కలగకుండా తన దేవదూతల కాపుదల కంచి ఉంచారు. మే ప్రయాణం జరిగేటప్పుడు మా అక్క వెనకుండి ప్రార్థిస్తున్నాం, మామయ్య ప్రార్థిస్తూ ఉండే, మేము బస్సు కారులో కూర్చుని ప్రార్థిస్తూనే ఉన్నాం. ఆ ఉదయం ముందు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఒక గంట తర్వాత వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ జరిగింది. కానీ వాళ్ళకి కూడా క్షేమాన్ని ఇచ్చాడు దేవుడు. కార్ అయితే డ్యామేజ్ బాగా అయింది కానీ ఎవరికి హాని జరగల. మేము దాన్ని బట్టి స్తుతించుకుంటా వెళ్తున్నాం. మరి అందరి బిడ్డలు భయపడిపోయారు దాన్ని చూసే. కానీ దేవుడు మాకైతే మంచి క్షేమాన్ని ఇచ్చి మళ్ళీ తిరిగి ప్రయాణంలో కూడా క్షేమాన్ని ఇచ్చి మమ్మల్ని అందరూ తోడుకొని వచ్చిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అదంతా మీ అందరి ప్రార్థనల వల్లనే. ఏ రోజు ఉపవాస ప్రార్థనలో అనేక విజ్ఞాపనలు చేస్తున్నారు, దాన్ని బట్టి దేవుని ఇంకా స్తుతిస్తున్నాను. ఇంకా మా కుటుంబంలో ప్రతి బిడ్డ కోసం ప్రార్థించమని కోరుచున్నాను. బిడ్డలందరూ కొంచెం అనారోగ్యంగా ఉన్నారు. రాఘవ కూడా బాగా నీరసంగా ఉంటుంది, మంచి ఆరోగ్యమని నీరసంగా కూడా తగ్గేలాగా సహాయం చేయమని మా కుటుంబాలను బట్టి ఇంకా ప్రార్థించమని కోరుకుంటూ దైవజనులకి అమ్మకి మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థించాం. ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు చెప్పిన సాక్ష్యాలని ప్రభు ఆలకించి దేవుడు వారి పట్ల చేసిన మేలును బట్టి ఉపకారాలను బట్టి అలాగే ఎంతో ప్రమాదం నుండి మరి బుజ్జిమ్మ గారిని వారి ఫ్యామిలీని ఎంతో కాపాడి కృప చూపిన విధానాన్ని బట్టి మరొకసారి మనం అందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. మంచిది. అలాగే మరి కొందరు బిడ్డలు బలహీనులుగా ఉన్నారు, వారి నిమిత్తం ప్రార్థన చేయాలి. దేవుడు వారిని స్వస్థపరచున్నట్లుగా, ముఖ్యంగా మరి కొందరు మనల్ని ఎరిగిన వారు, మరి మనకు సుపరిచితులైన వారు, మరి కొందరు బిడ్డలు క్యాన్సర్తో బాధపడుతున్నారు. మరి దేవుడు వారిని దర్శించాలి, వారిని బాగు చేయాలి. దేవుడు సంపూర్ణ స్వస్థత దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా దేవుని సందులో ప్రార్థన చేయాలి మనం చేస్తున్నాను. అలాగే మరి నిర్మలాంటి కొరకు ప్రార్థన చేయండి. మరి ఆ గాయం మరి సంపూర్తిగా మానిపోయినట్లుగా దేవుడు ఆరోగ్యం దయచేయనట్లుగా ఆంటీ గారు ప్రార్థన చేయాలి. అలాగే మరి సంతోషం గారు ఆపరేషన్ చేయించుకొని హాస్పిటల్లో ఉన్నారు. మరి దేవుడు సంపూర్ణ స్వస్థత దయచేసి దేవుడే క్షేమం దయచేయనట్లుగా వారిని క్షేమంగా ఇంటికి నడిపించినట్లు ప్రార్థన చేయండి. అలాగే మరి పాస్టర్ యెహోషువ గారి కొరకు అందరూ ప్రార్థన చేస్తున్నారు. అనుకున్న రీతిగా ఆయనకి మరి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. అయితే దేవుని మహాకృపను బట్టి నిన్నైతే మరి చెయ్యి ఎర్లీ మార్నింగ్ ఈ చెయ్యి కాలు రాలేదు, అసలు ఇట్లా ఓపెన్ అవ్వలేదు చెయ్యి, అసలు చాలా భయపడిపోయారు. ఇంకా అలాగే ఉండిపోతుందని వెంటనే డాక్టర్ గారు వచ్చి ఒక ఇంజెక్షన్ చేస్తే మరలా ఓపెన్ అయింది. ఈరోజు అయితే మరి ఆ యొక్క బలహీనత ఏం లేదు. ఈరోజు కొంచెం ఆ చేతికి కాలుకి కొంచెం శక్తి వచ్చింది, బాగుంది ఈరోజు అని చెప్పారు. కనుక మరి ఆయన హాస్పిటల్ నుంచి క్షేమంగా మన మధ్యకు రావాలి, సాక్షి నిలబడాలి. సంపూర్ణ స్వస్థత మరి పాస్టర్ యెహోషువ గారికి దేవుడు అనుగ్రహించినట్లుగా తన టెన్షన్స్ అన్ని దేవుడు తొలగించినట్లు ప్రార్థన చేయాలి మనం చేస్తున్నాను. అలాగే మరి నాగేంద్ర సహోదరుడు మరి ఆవిడ ఆపరేషన్ జరిగింది, హాస్పిటల్లో ఉన్నారు.
దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చి కృప చూపినట్లుగా వీటి కొరకు కూడా ప్రార్థన చేయాలని, అలాగే చెప్పబడిన విజ్ఞాపనలు బట్టి చెప్పబడిన సాక్ష్యాలను బట్టి మనమందరం కూడా మన 2 చేతులు ఎత్తి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఒక ప్రార్థన అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రభా, మీరు మీ బిడ్డలను దర్శించండి, గొప్ప కార్యాలు చేయి. మా ప్రియుల పట్ల ఎన్నో మేలు చేసావు, కాపాడావు, సాక్షులుగా నిలబెట్టుకున్నావయ్యా. అందుని బట్టి స్తోత్రాలు. అలాగే మీ బిడ్డలకు కొందరు హాస్పిటల్లో పడున్నారు, బలహీనులుగా ఉన్నారు, స్వస్థపరచు, విడుదల దయచే, ఆరోగ్యం దయచే, క్షేమం దయచే అయ్యా. కనికరించండి, కృప చూపండి, అద్భుతమైన కార్యం చేయండి ప్రభా. అయ్యా మీరే సహాయం చేయండి, మీరు కృప చూపండి అయ్యా, స్వస్థపరచండి, మీరు తోడుగా ఉండండి ప్రభా, మీరు కార్యం చేయండి యేసయ్యా, మీరు కృప చూపండి అయ్యా. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేస్తుండగా పెద్దలు దయానంద గారు వచ్చి చెప్పబడిన సాక్ష్యాలను బట్టి, అలాగే మరి చెప్పబడిన విజ్ఞాపనలు బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలు ఏకీభవించుదాం, అందరూ ప్రార్థనలు ఏకీభవించుదాం, ప్రభుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రభువుకు మొరపెడుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నాయన అక్కడే ఉండండి, అక్కడే ఉండండి, చేయండి ప్రార్థన. సర్వలోకము సృష్టించి ప్రార్థనలేకి న్యాయముతో పరిపాలిస్తున్నట్టు మా ఘనమైన యెహోవా, నీ ఘననామమున స్తోత్రము నాయన. పోయిన ప్రభా పునరుద్ధరణ దినం నుండి ఈ పునరుద్ధరణ దినం వరకు మీ చల్లని నీడలో మీరు ఎక్కడి కింద మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, మీ స్తోత్రము నాయన. చేరి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా దీవించి ఆశీర్వదించి కాపాడండి నాయన, మీ స్తోత్రము నాయన. ఇదిగో నాయన బిడ్డలు ప్రభా మీకు సాక్షులుగా నిలబడ్డారు నాయన. వారి వారి జీవితాల్లో జరిగినటువంటి మహోన్నతమైనటువంటి కార్యాలను బట్టి ప్రభా, ఆ కార్యాలను బట్టి వారు సాక్షులుగా నిలబడ్డారు. ఆ సాక్ష్యాలను ప్రభా జీవించి ఆశీర్వదించండి. ఇంకాను ప్రభా, ఇంకా అనేక మంది ప్రభా ఇటువంటి సాక్ష్యాలు చెప్పి మీ నామాన్ని ఘనపరిచేట్టుగాను మహిమపరిచేట్టుగాను ప్రభా వారందరికీ ప్రభా దయచేయమని వేడుకుంటున్నాను. చేయబడిన విజ్ఞాపనలను బట్టి కూడా మీకు వందనాలు. విజ్ఞాపనలు ప్రభా మీరు చక్కగా ప్రభా మీరు అంగీకరించి తండ్రి విజ్ఞాపనకు అన్నిటికీ జవాబు దయచేస్తారని ప్రభా మేము ఎదురు చూస్తూ తప్పనిసరి జరుగుతుందని మేము దృఢమైనటువంటి విశ్వాసంతో నిలబడేట్టుగా భాగ్యం కృపను దయచేయండి ఆయన. చేరి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా దీవించి ఆశీర్వదించి కాపాడండి ఆయన. జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు తోడు అడగండి, కాపాడి దీవులతో నింపమని మా ప్రభుని ప్రియకుమారుడు యేసయ్య పుణ్యనామమున నిండాల వేడుకొని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి సమయంలో పరిశుద్ధ లేఖన భాగం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా ప్రార్థనా పూర్వకండి దేవుని మాటలు ఆలకించాలి మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుండి మనం కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. చదువుదాం. మొదటి విషయాన్ని చదువుదాం. మనుష్యులకు కనబడవలెనని వారి ఎదుట నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున మీరు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత పొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున మీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. చాలు. ప్రభునందు ప్రేర మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం ధ్యానం చేద్దాం. ఈ 6వ అధ్యాయంలో కూడా
కొన్ని బోధలు, కొన్ని ఉపదేశాలు ఈ అధ్యాయంలో మనకు కనబడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కొనసాగించి ఆయన ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. కొండ మీద ప్రసంగం ఆయన మాట్లాడుతూ ఉపదేశిస్తూ ఇంకనూ ఆ యొక్క ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆయన చెప్పుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు ధర్మ కార్యాలను గూర్చి, నీతి క్రియలను గూర్చి ఆయన బోధిస్తున్నాడు. మన నీతి క్రియలు ఎలా ఉండాలో, మన ధర్మ కార్యాలు ఎలా ఉండాలో ఆయన బోధిస్తున్నాడు. నీతి క్రియల విషయంలో, ధర్మ కార్యాల విషయంలో ఒక అవగాహన లేక మనము ఎవరినో పోలి చేయటమో, లేక మెప్పు కొరకు చేయటమో, అందరికీ తెలియాలి అని చేయటమో, ఇలాగూ ఆలోచన చేస్తూ మనము ఆ ధర్మ కార్యాలు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వేషధారులు చేసినట్టుగా మీరు నీతి క్రియలు చేయొద్దు. వేషధారులు చేసినట్టుగా మీరు ధర్మ కార్యాలు చేయొద్దు. ఆ వేషధారులు వారి ఫలం పొందారు కనుక వేషధారులు పొందిన ఫలము మీరు పొందకూడదు. కనుక మీరు చేసే ధర్మ కార్యాల విషయంలో, మీరు చేసే నీతి క్రియల విషయంలో మీరు ఎంతైనా జ్ఞానము కలిగి చెయ్యాలి. పరలోకపు తండ్రి సంతోషించినట్లు, పరలోకపు తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చినట్లు మీరు ధర్మ కార్యాలు చేయాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ ఆయన బోధిస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడంటే, మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీరు నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు. జాగ్రత్త పడండి అని అంటాడు. ఏ విషయంలో? మీరు మనుష్యులకు కనబడవలెనని వారి ఎదుట మీరు చేస్తున్న నీతి క్రియల విషయంలో మీరు జాగ్రత్త పడండి అని అంటాడు. మనుష్యులకు కనబడాలని ఒకవేళ మీరు ధర్మ కార్యాలు చేస్తుంటే, మనుష్యులకు కనబడాలని ఒకవేళ నీతి క్రియలు చేస్తుంటే, ఈ విషయంలో మీరు జాగ్రత్త పడాలి. ఒకవేళ మీరు జాగ్రత్త పడకపోతే, లేని ఎడల అంటాడు. అంటే జాగ్రత్త పడకపోతే, మీరు సరిచేసుకోకపోతే, మీరు సరి అవ్వకపోతే పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు అని అంటాడు. మనం పడుతున్న ప్రయాస, మనం చేస్తున్న ప్రార్థన, మనము పరలోకపు తండ్రి యొద్ద నుండి ఫలము పొందటానికి, పరలోకపు తండ్రి యొద్ద నుండి ఫలము పొందాలని, పరలోకపు తండ్రి మనకు అనుగ్రహించాలి అని, మనం ఏదైతే అడుగుతామో, మనం ఏదైతే ఆయన సన్నిధిలో వెతుకుతామో, పరలోకపు తండ్రి ఆయన మనకు ఇవ్వాలి అనే ఆశతోనే ఆయన వద్ద నుండి ఫలం పొందటానికే కదా మనం ప్రయాసపడుతుంది. మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకుడి, ఆ మీదట మీకు ఏది అవసరమో
అది అడుగుడి, పరలోకపు తండ్రి అది మీకు అనుగ్రహిస్తాడు. ఈ లోకపు తండ్రి రొట్టెని అడిగితే రాతినివ్వడు కదా, చేపను అడిగితే పామునివ్వడు కదా, గుడ్డును అడిగితే తేలునివ్వడు కదా, మంచి ఈవులు ఇవ్వటానికి ఇష్టపడతాడు కదా. అయితే పరలోకపు తండ్రి ఈ లోకపు తండ్రి ఇచ్చే వాటికంటే కూడా శ్రేష్టమైనవి ఇస్తాడు. కనుక అందుకే పరలోకపు తండ్రిని అడుగుతున్నాం. ఆయన యొద్ద మనము పొందుకోవాలి అని అడుగుతున్నాం. అయితే పరలోకపు తండ్రి మనకు ఫలము ఇవ్వాలి, ఆయన యొద్ద మనం ఫలము పొందాలి, ఆయన కార్యాలు మనం చూడాలి అని అంటే మనము చేసే ధర్మ కార్యాలు, నీతి క్రియలు మనుష్యులకు కనబడవలెనని చేయకూడదు. మనుషులను చూడాలి, నేను చేసేది వాళ్ళకి తెలియాలి, నేనేం చేసానో వాళ్ళకి కనబడాలి అని మనుష్యులు చూడటానికి, మనుష్యులు మెచ్చుకోవటానికి చేయవద్దు. ఈ విషయంలో మీరు జాగ్రత్త పడండి. జాగ్రత్త పడకపోతే పరలోకపు తండ్రి వద్ద మీరు ఫలము పొందలేరు అని చెప్తున్నాడు. కనుక జాగ్రత్త పడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడంటే, మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని అంటాడు. మనుష్యులు మీ సత్క్రియలు చూస్తే ఎవరిని మహిమపరచాలి? పరలోకమందున్న తండ్రిని మహిమపరచాలి. మిమ్మల్ని మహిమపరచటం కాదు, మిమ్మల్ని మెచ్చుకోవటం కాదు, మనుష్యులు మిమ్మల్ని మెచ్చుకోవటం కాదు, మనుష్యులు మిమ్మల్ని మహిమపరచటం కాదు, పరలోకపు తండ్రిని మహిమపరచాలి. మీరు చేసిన నీతి క్రియలను బట్టి, మీరు చేసిన ధర్మ కార్యాలను బట్టి పరలోకపు తండ్రిని మహిమపరచాలి. అయ్యా, ఇంత గొప్ప మనస్సు నీవు నా సహోదరుడికి ఇచ్చావు, నా సహోదరికి ఇచ్చావు, నీకు స్తోత్రాలయ్యా. ఈ కార్యాన్ని బట్టి నీకు మహిమ కలుగునుగాక అని దేవుని ఎంతైనా వారు స్తుతించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. కనుక ఈ విషయంలో మనం మెప్పు పొందటానికి మాత్రం చేయవద్దు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. తర్వాత 2వ వచనం అంటాడు, 2వ వచనంలో, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వల్ల ఘనతను అందవలెనని వేషధారులు సమాజ మందిరములోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా చెప్తున్నారు. అండి, బోర ఊదిస్తారంట ఎవరో? వేషధారులు వారు సమాజ మందిరములోను వీధులలోను వారు చేయులాగున మీరు చేయొద్దు. వారు బోర ఊదిస్తారు, అలాగ నువ్వు ఊదించవద్దు. బోర అంటే, బోర ఊదించడం అంటే నీ గురించి చెప్పటం, నా గురించి చెబుతా ఉండి నేను ఇస్తా ఉంటా అని అన్నాను. నేను ఇస్తా ఉంటా, నువ్వు చెబుతా ఉండి నా గురించి పేపర్లో రావాలి, నా గురించి న్యూస్లో రావాలి, నేనంత చేశానని నా పేరు మైకులో చెప్పాలి. ఇదే బోర ఊదించటం అంటే. వేషధారులు బోర ఊదిస్తారు. అలాగూ చేసి వేషధారులు వారి ఫలము పొందారు. కనుక వేషధారులు చేసినట్టుగా చేయొద్దు. ఇలాంటి క్రియలు వేషధారులు చేసే క్రియలు. వేషధారులు చేసినట్టు చేయొద్దు. వేషధారులకి పరలోకం లేదు. వేషధారులు పరలోకములో ప్రవేశించరు. వేశ్యకైనా క్షమాపణ ఉంది, కానీ వేషధారులకి క్షమాపణ లేదు. వేషధారులుగా ఉండొద్దు.
మనుషులు చూడాలని, మనుషులు మెచ్చుకోవాలని, లేక బూర ఊదాలని, నా గురించి మాట్లాడుకోవాలని, ఇలాంటి ఆలోచనతో మనం ఏది చేసినా అది వేషధారణే. అలాంటి వేషధారణ కలిగి ఉంటే దేవుడు మనల్ని ఏమాత్రం కూడా క్షమించడు. అందుకే అక్కడ అన్నాడు, వేషధారులు వారి ఫలము పొంది ఉన్నారు అన్నాడు. వారి ఫలం పొందారు. వాళ్ళు వారిని ఎలా శిక్షించాలో, వాళ్ళని దేనికి అప్పగించాలో వేషధారులను దేవుడు అప్పగిస్తాడు. కనుక వేషధారులాగా ఉండొద్దు అని చెప్తాడు. దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. దేవుని కొరకు మనము చేయాలి. దేవుని విశ్వాసంతో మనం చేయాలి. మనము దేవునిని బట్టి చేసినప్పుడు ఎవరో చూడాలని కాదు, దేవుని ప్రేమను బట్టి మనం చేసినప్పుడు ఖచ్చితంగా మనం దేవుని కార్యాన్ని చూడగలుగుతాం. దేవుని స్తోత్రం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. దయాదృష్టి గలవాడు తన ఆహారమును కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును అని అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్టివాడు దీవెన నొందుతాడు. ఎట్టివాడు చెప్పండి? దయాదృష్టి కలిగిన వాడు. దయాదృష్టి కలిగిన వాడు దీవెన నొందుతాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశం, ఇది దేవుని యొక్క ఆలోచన. దేవుని చిత్తం నెరవేర్చాలి. అలాగూ నెరవేర్చినప్పుడు ఎంతగానో దీవెన నొందుతావు అని చెప్పి వాక్యలో చూస్తున్నాం. కనుక మనుష్యులు కనబడాలని ఉపకార క్రియలు చేయొద్దు. మనుషులు చూడాలని ఉపకార క్రియలు చూడొద్దు. ఎవరో మెచ్చుకోవాలని ధర్మ కార్యాలు చేయవద్దు. దేవుని యొక్క సన్నిధిలో మనము దైవీకమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు ఎంతగానో దేవుడు మనకు కృప చూపుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు కృప చూపుతాడు. లేఖనంలో చూస్తాం పేర అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయం 36వ వచనం చదవండి ఒకసారి. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. దొర్కా. తబితా అనేటువంటి ఈమెను గూర్చి చెప్పబడిన మాట చూడండి. ఈమె సత్క్రియలు చేసింది, ధర్మకార్యాలు చేసింది. ఆమె సత్క్రియలు చేసి ధర్మకార్యాలు చేసి ఎంతగానో దేవుని మహిమపరిచింది. అందుకే దేవుడు తన మరణము ద్వారా తబితా దొర్కా మరణము ద్వారా మహిమ పొందాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆమె చేసిన ధర్మకార్యాలను బట్టి చనిపోయిన దొర్కాను కూడా తిరిగి బ్రతికించాడు దేవుడు. దేవుని శిష్యురాలు ఆమె, దేవుని భక్తురాలు. ఆమె కార్యాలు చేసింది, దాన్ని బట్టి దేవుడు ఆమెను మెచ్చుకున్నాడు. కనుక దేవుడు మెచ్చుకోవాలి, దేవుడు దీవించాలి, దేవుడు ఆశీర్వదించాలి. మరొక మాట చూస్తాం. 10వ అధ్యాయం 4వ వచనం చదువుతాడు. దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థం